మనం సంప్రదించినప్పుడు ఇమ్మీడియట్గా కన్సర్న్ అథారిటీస్ పంపించడం, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా చూడడం జరుగుతుంది. ఇది సపరేట్గా ఇక్కడ మనకు వీళ్ళు ఆర్మీలో పనిచేసేటప్పుడు ఇంటి పేర్లు కొద్దిగా ఇంటి పేరు ఇనిషియల్ చేసేటివి కూడా మన ఆధార్ కార్డుకి దాని డిఫరెన్స్ ఉండే క్రమంలో చాలా సమస్యలు ఏర్పడేవి. దాని సమస్యను పరిష్కరించేదానికి విధంగా స్పర్శన్ సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మనం ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి మన ఆఫీస్లో పెట్టడం జరిగింది. దాంట్లో కళాధర్ గారు, చక్రధర్ గారు ఇద్దరిని ట్రైనింగ్ అయ్యారు. దాంట్లో మనం ఒక్కరిని పెట్టి ఇక్కడే అంటే మనం ఉన్న ఈ 3000 మంది జిల్లాలో మాజీ సైనికుల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎక్కువ మనకు రూరల్ ఉదయగిరి పరిధిలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళలో ఇక్కడికి వచ్చి నేరు ఒకేసారి మన సిస్టంలోనే వాళ్ళ రికార్డ్స్ పంపించి ఏదైనా ఉంటే ఇక్కడే సమస్యను పరిష్కరించే విధంగా రోజుల్లో లేకుండా ఏ రోజైతే వచ్చి మనకు అప్లికేషన్ ఇస్తారో ఆ రోజు సమస్యను పరిష్కరించే విధంగా చూస్తున్నాము. అదొకటి. ఇంకోటి మనకు ఇటీవల 2023లో వార్డులో మనకు లైన్ ఆఫ్ కంట్రోల్లో చనిపోయిన మండల ప్రసాద్ గారి వాళ్ళ మిస్సెస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ 5 లక్షల చెక్కు మన కలెక్టర్ గారికి ఇష్యూ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వాళ్ళకి 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. ఇంకోటి వాళ్ళకి కంపాషనేట్ గ్రౌండ్లో అపాయింట్మెంట్ కూడా ప్రాసెస్లో జరుగుతూ ఉంది. డిఆర్ఓ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా ఇచ్చేటట్టు కూడా చూస్తున్నారు. ఏదైనా సరే మనకు హౌస్ సొసైటీలు అనేది ఇంతకు ముందు ఉన్నారు, కానీ అది కోర్టులో ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా మేము చెప్పేది అంటే ఒక సొసైటీ లాగా ఏర్పడితే వీళ్ళకి అర్హత ఉంది. దాంట్లో కొన్ని మన కావలి ఏరియాలో అయితే సిసిఎల్లలో పెండింగ్లో ఉంది. ఇక్కడ కూడా అవి కూడా మేము వాళ్ళకి కరస్పాండెన్స్ చేసి తొందరగా ఇప్పించేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏదైనా సైనిక సంక్షేమ కార్యాలయం మాజీ సైనికుల కోసం కాబట్టి వాళ్ళ సంక్షేమానికి ఏదైనా కావాల్సిన ప్రభుత్వ దృష్టిలో పెట్టి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో త్వరితగతిన సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. నా పేరు కే కళాధర్, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ అధ్యక్షులు మాట్లాడుతున్నాను సార్. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మా మాజీ సైనికులు వీరనార్మీల సమస్యల గురించి పెట్టుకున్నాం సార్. అదేవిధంగా ఈ మెయిన్ మా మాజీ సైనికులు ఇది హౌస్ ట్యాక్స్, పొలాల గురించి, హౌస్ సెట్ల గురించి ఉన్నాయి సార్. అందుకని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నేను సైనిక సెల్ నెల్లూరు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ అధ్యక్షుడిని. మేము ఈ యొక్క సమావేశం తర్వాత మేము నిర్ణయించుకున్న డిమాండ్లు ఏంటంటే మాకు ప్రతి మండలంలో మాజీ సైనికుల బలం ఏర్పాటు చేయాలి. తర్వాత మా యొక్క పొలాలు కలెక్టర్ గారు స్పందించి మా మాజీ సైనికులకు పొలాలు మంజూరు చేసిన కోరుచున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మా మాజీ సైనికులందరూ మా ఆర్మీ బోరల్ కోసం చాలా రోజులు ప్రయత్నాలు చేస్తున్నాము. అది కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు స్పందించి మాకు మా యొక్క సైనిక స్తూపం ఏర్పడాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మాకు కేటాయించిన స్థలాల భూములు చాలా అన్ని ప్రాంతాల్లో చాలా క్రిటికల్గా ఉన్నాయి. వాటిలో కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు స్పందించి తమరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మాజీ సైనిక సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో దాదాపు 150 మంది మాజీ సైనికులు, వివిధ వయసుల వాళ్ళు, పెద్దవాళ్ళు, వీర నారీమణులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో ముందుగా వీర సైనికులకి, తర్వాత ఈ సంవత్సరంలో చనిపోయిన 21 మంది మాజీ సైనికులకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమంగా ఈ నెల్లూరు జిల్లా సైనిక సంక్షేమ సంఘం తరఫున జిల్లా సైనిక సంక్షేమ అధికారి ద్వారా జరిగిన కార్యక్రమాలన్నీ ఒకరితో పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత క్రమశిక్షణతో, ఇంత సమయం పాలనతో ఆదివారం పూట అయినా కానీ ఇంత పెద్ద సంఖ్యలో చాలా దూరం నుంచి నాయుడుపేట, ఆత్మకూరు, సూలూరుపేట, కావలి నుంచి వచ్చి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఈ సంవత్సరంలో. అదేవిధంగా రాబోయే విశ్వావసు పరాభవ నామ సంవత్సరానికి కూడా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఇందాక పెద్దలు మాట్లాడినట్టు ప్రతి డిపార్ట్మెంట్లో ఒక మాజీ సైనిక సంక్షేమ సెల్ ఉండాలి, లీగల్ సెల్ లాగానే. దానికోసం కూడా కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. అందరం కలిసి ఈ కార్యక్రమం బాగా జరిగి సహపంక్తి భోజనం చేసి వచ్చే సంవత్సరం ఇలాగే కలిసికట్టుగా మన మాజీ సైనికులందరూ కలిసి మన హక్కుల కోసం పోరాడాలి. వివిధ స్థాయిల్లో ఎమ్మెల్యే స్థాయి నుంచి, ఎంపీ స్థాయి నుంచి, మంత్రి స్థాయి నుంచి, కలెక్టర్, జిల్లా జడ్జిలతో ఇదే విధంగా కలుస్తూ మన సమస్యలు వాళ్ళతో షేర్ చేసుకుంటూ మనకు కావాల్సిన ప్రభుత్వ స్కీములు అందేటట్టుగా చేయాలని నిర్ణయించుకున్నాం.
ఈ కార్యక్రమానికి వచ్చి పూర్తిగా కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. జై హింద్. ఈ సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాజీ సైనికుల అందరికీ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత బయట ప్రపంచంలో కొంచెం ఇట్లా డిపార్ట్మెంట్స్తో అధికారులతో మాట్లాడడంలో కొంచెం సహాయ సహకారాలు అవసరం. అందుకని ఇక్కడ మన సంక్షేమ సంఘం అధికారి గారు ఏం చేశారంటే వెల్ఫేర్ ఆర్గనైజర్ అనే ఒక వ్యక్తిని క్రియేట్ చేసి శ్రీ రవికుమార్ గారు ఆ కార్యక్రమాలు చూస్తున్నారు. బయట మనం ఏ అధికారిని ఏ ఆఫీస్ని ఎలా సంబంధించాలి, ఎలా అర్జీ పెట్టుకోవాలి, ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, మన సమస్యలు తీరడానికి ముఖ్యంగా సమస్యలు ఏముంటాయి ఉన్నట్టుండి రిటైర్మెంట్ రాగానే బయట ప్రపంచంలో తెలియదు అనమాట. మన ఆస్తి పన్ను కట్టుకోవాలి, మున్సిపల్ పన్ను కట్టుకోవాలి, ఐడెంటిటీ కార్డ్ తయారు చేసుకోవాలి, ఆ ఉద్యోగాల్లో పిల్లలకి అడ్మిషన్లు తీసుకోవాలి. ఇవన్నీ నాన్ లోకల్గా ఉన్న వాళ్ళకి అర్థం కావన్నమాట. ఇవన్నీ అర్థం కావాలంటే సంక్షేమ అధికారి ద్వారా వాళ్ళ కార్యాలయ సిబ్బంది ద్వారా ఒక వెల్ఫేర్ అధికారిని నియమించి వీళ్ళతో కలిసి వాళ్ళని ఈజీగా మొదటి 6 నెలలే కదా అవసరం పడేది, ఆ తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ నెల్లూరు జిల్లాలో చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇంతకు ముందుగా జరగడానికి సహాయ సహకారాలు ఇచ్చిన పెద్దలు జాఫర్ గారు కానీ, బీజే రెడ్డి కానీ, తర్వాత మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చే సంవత్సరం కూడా తీసుకెళ్లాలని, యంగ్స్టర్స్ కూడా జాయిన్ కావాలని నా తరఫున కోరుకుంటున్నాను.